పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగిన. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కజెల్లెండ్రునైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్కజెల్లెండ్రును, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని దీవించి మాతో మాట్లాడమని, దేవా నీ దాసుని బలపరిచి నీ ప్రజల యొక్క క్షేమమును ఎరిగిన దేవుడు కనుక నీ వీళ్ళకి అర్థమయ్యేటట్లుగా, మేలు జరిగినట్లుగా, వారి అంతరంగములో పరిశుద్ధాత్మ కార్యం జరిగినట్లుగా సహాయం చేయమని, మహిమయో ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగంలో పేతురు యేసు ప్రభుతో ఒక మాట అంటున్నాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగాను. యేసు ప్రభుతో చెప్తున్నాడు పేతురు. ఏమని చెప్తున్నాడంటే, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్నాడు. నిజమే, యేసు ప్రభుని వెంబడించాలి. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? లోకాన్ని వెంబడిస్తున్నామా? సాతానుని వెంబడిస్తున్నామా? యేసు ప్రభువుని వెంబడిస్తున్నామా? మనం నేర్చుకోవాల్సింది. చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్పుకొని కూడా యేసు ప్రభువుని వెంబడించటం ఆగిపోయారు. యేసు ప్రభువుని వెంబడించటం వల్ల యేసు ప్రభు అన్నాడు, పేతురు అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. ఎవరిని వెంబడించాలమ్మా? ఈ లోకంలో మనము యేసయ్యని వెంబడించాల. లోకాన్ని కాదు, లోకంలో ఉన్న పాపాన్ని కాదు, లోకంలో ఉన్న ఆస్తిని కాదు, లోకంలో ఉన్న ఉద్యోగాలు కాదు, లోకంలో ఉన్న నశించిపోతున్న ఈ వ్యర్థమైనవి కాదు. యోహాను పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయో అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన ఇవి పుట్టినవి కావు, దేవుడి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోతున్నది కానీ
దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. ఈనాడు మనం దేన్ని ప్రేమిస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నామా? యేసయ్యని ప్రేమిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎవరిని ప్రేమిస్తున్నాము? యేసయ్యని ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమిస్తున్నామా? లోకములో నశించిపోయే వాటిని, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. అర్థమైందా? దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్నాం మనం. లోకాన్ని ప్రేమించి, లోకములో ఉన్న వ్యర్థమైన వాటిని ప్రేమించి దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్నాం. దేవుని కృప పోగొట్టుకుంటున్నాం. పిల్లారా, అలాగా ఈ లోకములో వ్యర్థమైనటువంటి వాటిని మానవ విశ్వాసులు లోకములో ఉన్నవాళ్ళు ప్రేమిస్తున్నారు లోకాన్ని. దేవుణ్ణి నమ్ముకున్న మనము లోకాన్ని ప్రేమించకూడదు. లోకస్తుల్లాగా జీవించకూడదు. లోకస్తుల్లాగా బ్రతకూడదు. మనము క్రీస్తుని వెంబడించాలా, యేసయ్యని వెంబడించాలి. యేసయ్య మార్గములో నడుచుకోవాలి. ఇక్కడ పేతురున్న మాట, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. చక్కని మాట అన్నాడు. నిజమే. పేతురు ఒకసారి, అమ్మా ఏం పని చేసేవాడా? చేపలు పట్టేవాడు. ఈ చేపలు పట్టుకుంటున్న పేతురుని యేసుప్రభు పిలిచాడు. పిలిచి, నేను నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తా, నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడించండి అన్నాడు. వలలాడ పడేశారు, దోణి ఆడ పడేశారు, ఆ చేపలాట ఆడ పడేశారు. నాకు యేసయ్యే కావాలని వచ్చేసారా? అందుకే ఆ మాట అంటున్నాడు పేతురు ఇక్కడ. అయ్యా, నీవు పిలిచినప్పుడు మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. ఆ మాట నువ్వు అనగలవా? యేసయ్య మనందరిని పిలిచాడు. యేసయ్య పిలిచాడు. అయితే యేసయ్యని వెంబడిస్తున్నావా, లేక లోకాన్ని పట్టుకొని వేలుకాడుతున్నావా? లోకాన్ని పట్టుకొని పాకులాడుతున్నావా? ఈ లోకంలో వ్యర్థమైపోయింది, అంతా వ్యర్థమైపోయింది. ఏది ఎత్తుకొని బలం. లోకంలో ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాబట్ట, ఇవి లోక సంబంధమైనవి అన్నాడు. ఈ శరీరాశ అనేది సాతాను వల్ల పుట్టింది. ఏదైనా తోటలో సాతానుడు అవ్వతో మాట్లాడాడు. అవ్వతో మాట్లాడి, ఈ పండు తింటే నీవు దేవతవైపోతావు అన్నాడు. ఆ పండు తింటే ఏమవుతావు అన్నాడా? ఏమవుతుందని చెప్పాడా? దేవతలు అవుతావు అన్నాడు. ఆశ పుట్టింది, శరీరాశ కదా. శరీరాశ పుట్టింది. రానా దా. శరీరాశ పుట్టింది, నేత్రాశ, జీవపు డంబం. నేనేదో దేవతనైపోతానని అక్కడ ఏదేను తోటలో ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడు సాతానుడు ప్రేరేపించి అవ్వలో కలిగించాడు. అవి శరీరాశ కలిగించాడు. ఆ చెట్టు పండు అవి చాలా అందంగా ఉంటాయి, చూపుకు అందంగా ఉంటాయి. ఆ అందమైన పళ్ళు చేత ఆకర్షించాడు అవ్వని. మరొక మాట అన్నాడు, నువ్వు దేవతలు అయిపోతావని. అటు జీవపు డమ్ము, ఈ లోకంలో నేను దేవుణ్ణి అయిపోతాను కావాలనుకున్నాను. దేవత అంటే
సాతానుడు మోసగించాడు, నువ్వు దేవుడు అయిపోతావు, దేవతవైపోతావు నువ్వు అని చెప్పగానే అవ్వ మోసపోయింది. మోసపోయి ఆ పండు తిన్నది. తిన్న వెంటనే ఏమైందంటే దేవత గాల దెయ్యమైంది. ఏమైందా? దెయ్యమైపోయింది. దేవుని మాట కాదని మనం లోకంలోకి వెళ్ళిపోతే మనం అంటే సాతానుడి మాట వింటే దయ్యాలు అవుతాం. దేవుని మాట వింటే దేవుని బిడ్డలుగా బతుకుతాం. సాతాను మాట వింటే అవలాగా మనం కూడా దిగంబరులు అయిపోయారు. వాళ్ళు దిగంబరులు అయిపోయారు. దేవుని మహిమ వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి. దేవుని మహిమ లేదు. అట్లాగా వాళ్ళు దేవత అయిపోద్ది అనుకున్నారు, కానీ దిగంబర అయిపోయింది, చెట్టు చాటుకి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఏదైనా తోటలో అవ్వ హృదయంలో సాతానుడు పుట్టించాడు. ఈనాడు విశ్వాసుల హృదయాల్లో కూడా ఇట్లాంటి లోకాశలను పుట్టించి దేవునికి దూరం చేస్తున్నాడు. సాతానుడు పని అదే. దేవుని నమ్ముకోగాని ప్రార్థన చేసుకోబాక, బైబిల్ చదవబాక, మందిరానికి పోబాక, యేసయ్యను ఆరాధించబాక, ఆయన పాటలు పాడబాక. దేవుని నమ్ముకో. యేసయ్య అంటే ఇష్టమే కదా, యేసయ్య అంటే ఇష్టమే నీకు, కానీ దేవుని బిడ్డగా అనుకో. కానీ ఈ చేయి లోకాశలు నీకు నీ లోకంలో ఏం చేస్తున్నావు? అదిగో అటుపో ఇటుపో, ఆ పని చేసుకో ఈ పని చేసుకో అని లోకాశలను పుట్టించేవాడు సాతానుడు. అందుకే పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నన్ను పిలిచిన వెంటనే నిన్ను వెంబడించడానికే మా దోణి వదిలిపెట్టేశాం, మా పడవలు వదిలిపెట్టేశాం, మా వల్ల కూడా మారేశాం, మా ఇంటిని కూడా వదిలిపెట్టేశాం. నువ్వు రమ్మంటే నీతో పాటు వచ్చేసాం. సమస్తాన్ని వదిలిపెట్టేశాం, మా గేదెలను వదిలిపెట్టేశాం కదా, మా గొర్రెలు ఉంటే గొర్రెలు కూడా వదిలిపెట్టేసేసాం కదా. అన్నీ వదిలిపెట్టేసి మేము నిన్ను వెంబడిస్తున్నాం. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, అట్టయితే పేతురు ఏమన్నాడు? అందుకు యేసు ఇట్లనెను, ఏమన్నాడు? నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కజెల్లిండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు యేసుప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలు ఇండ్లు వస్తాయి. ఇండ్లు వదిలిపెట్టేసిన వాడికి ఇండ్లు ఇస్తా, అన్నదమ్ములు వదిలిపెట్టేసిన వాళ్ళని అన్నదమ్ములు ఇస్తా, అక్కజల్లులు వదిలిపెట్టేసిన వాళ్ళకి అక్కజల్లుని ఇస్తా, తల్లులు వదిలిపెట్టేసిన వాళ్ళకి తల్లుల్ని ఇస్తా, పిల్లల్ని వదిలిపెట్టేసిన వాళ్ళకి పిల్లల్ని ఇస్తా, భూములు వదిలిపెట్టేసిన వాళ్ళకి భూముల్ని ఇస్తా, రాబో లోకముందు నిత్య జీవాన్ని కూడా ఇస్తా అన్నాడు. చూసావా? యేసయ్య నిమిత్తం ఏం వదిలిపెట్టావు నువ్వు? ఏమ్మా, వాళ్ళు ఏం వదిలిపెట్టారంట? ఇండ్లు వదిలిపెట్టేశారా, దోణులు వదిలిపెట్టేశారా, వల వదిలిపెట్టేశారా కదా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టేశారా, పిల్లల్ని వదిలిపెట్టేశారా, యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. నిజమే, యేసయ్యే మనకు ప్రధానం. యేసయ్యను నమ్మినోడు చెడిపోయినోడు ఎవడు లేడు ఈ లోకంలో. యేసయ్య లేకుండా మనం ఏది చేసినా అంతా ఒట్టిదే. సరా, యేసు ప్రభుని నమ్ముకుంటే మనం ఏమనుకుంటామంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి, మనకు అన్ని దీవెనలు వస్తాయి, ఒకటి మీద ఒకటి వచ్చి దీవెనలు పడతా ఉంటాయని అనుకుంటాం. ఇక్కడ ఒక మాట అన్నాడు యేసు ప్రభు, హింసలతో పాటు అన్నాడు. ఈ లోకంలో కొన్ని హింసలు కూడా వస్తాయి నీకు అన్నాడు, కొన్ని శ్రమలు వస్తాయి అన్నాడు. హింసిస్తారు, మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని హింస పెడతారు, నా నిమిత్తమే మిమ్మల్ని హింసిస్తారు. ఇప్పుడు క్రైస్తవులను హింసించేవాళ్ళు, క్రైస్తవులను చంపేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు కదా. అలాగా పిల్లరా, ఈ లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి.
బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ యేసు ప్రభు పక్షంగా నిలబడాల. ప్రార్థన చేసుకుంటే దేవుడిని స్వస్థిస్తాడు. ఈ శ్రమను చూసి దూరంగా పారిపోకూడదు, ప్రభువును వదిలిపెట్టకూడదు. చాలామంది అయ్యా మాకేదో ఆశీర్వాదాలు వస్తాయని నమ్ముకుంటే శ్రమలు కూడా వస్తున్నాయి, శ్రమలు కూడా వస్తాయి. యేసు ప్రభు శ్రమ పడ్డాడుగా. యేసు ప్రభు పడలా శ్రమ? అమ్మా, శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడా? శ్రమ పడ్డాడు ఆయన. ఎన్నో బాధలు అనుభవించాడు ఆయన, ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆయన, ఎంతో వేదన అనుభవించాడు యేసు ప్రభు మన కోసం. ఎన్నో అవమానాలు కదా, అవమానాలు యేసు ప్రభు పడ్డాడు. ఆయన్ని లెక్క చేయలేదు వాళ్ళు, ఆయన గణపరచల వాళ్ళు. ఒక పర్యాయం అయితే యేసు ప్రభుని అన్నాడు, నువ్వు దయ్యము పట్టిన వాడివేనని అన్నారు ఆయన్ని. ఏమన్నారా? దయ్యము పట్టిన వాడవన్నారు. యేసు ప్రభు దయ్యం పట్టినాడా? దయ్యాలు పట్టిన వాళ్ళు దయ్యాలు బారదలేడు. అర్థమైందా? ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు. పరలోకం నుంచి వచ్చిన యేసయ్యకే సుఖం లేదు ఈ లోకంలో, దేవుడికే సుఖం లేదు. మనకెందుకు సుఖం ఈ లోకంలో? చెప్పండమ్మా. ఈ లోకంలో ఎంతకాలం బతుకుతాం మనం? ఈ లోకంలో యేసయ్య కోసం నువ్వు పడిన పాటలు, నువ్వు పడిన కష్టం, నువ్వు పడిన వేదన, నువ్వు పడిన దుఃఖము రేపు పరలోకంలో నీకు బహుమానం ఇస్తుంది. యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, పరిశుద్ధులందరూ ఎదుట నిన్ను ఆదరిస్తాడు. ఇదిగో నా బిడ్డ, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, పేదరికం వచ్చినా నన్ను విడిచిపెట్టకుండా, నన్ను వదిలిపెట్టకుండా నా కొరకు జీవించింది అని చెప్పి పరిశుద్ధులందరూ ఎదుట నిన్ను ప్రశంసిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. చూసావా? ఈనాడు శ్రమలను చూసి, బాధలను చూసి, కష్టాలను చూసి, రోగాలు చూసి, పేదరికం చూసి దేవుని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే దరిద్రురాలు అయిపోతావు. పోయిన ఆదివారం చెప్పాను, నా నిమిత్తము నాకంటే తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడో వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. చూసారా? నాకంటే దేవుని ఎక్కువగా ప్రేమించకూడదు, ఈ లోకాన్ని ప్రేమించకూడదు. మనం చాలామంది ఈ లోకాన్ని ప్రేమించుకుంటారు. సంపాదించుకోవాలా, అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలా, అట్ట కట్టుకోవాలా, ఇట్ట కట్టుకోవాలా, పైన వేసుకోవాలా, కింద వేసుకోవాలా అని లోకస్తులు ఆలోచన చేసి లోకస్తులు ఈ లోకాన్ని గురించి ఆలోచన చేస్తారు. క్రైస్తవుడి లోకాన్ని గురించి ఆలోచించకూడదు. దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడే, ఆ దేవుడి గురించి ఆలోచన చేయాలా. ఆ దేవుడి కొరకు నేను ఎట్ట బ్రతుకుతున్నాను, ఆ దేవుని కొరకు నేనేం చేయాలా, ఆ దేవుని స్వార్థను ప్రకటించాలా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలా. ఏమ్మా, అర్థమైందా? యేసయ్య కొరకు పోవాలా, ఆయన వాక్యం వినాలా అని యేసయ్యని గురించి ఆలోచన ఎప్పుడైనా నీకుందా? యేసయ్యని గురించి ఆలోచన ఉందా? ఈ లోకంలో నశించిపోయే దాని గురించి ఆలోచన దీంతోనే గడుపుతున్నావా? ఆలోచన చేయండి. యేసు ప్రభు అన్నాడు, నాకు నీవు పాత్రుడు అవ్వాలంటే నాకంటే నువ్వు దేన్ని ప్రేమించకూడదు ఎక్కువగా అన్నాడు. పేతురు అన్నాడు, అయ్యా నీ నిమిత్తం మేము ఇంటిని వదిలిపెట్టేశాం, తల్లిదండ్రులు వదిలిపెట్టేశాం, భూములను వదిలిపెట్టేశాం, వల వదిలిపెట్టేశాం, పడవలు వదిలిపెట్టేశాం కదా, పిల్లలను వదిలిపెట్టేశాం, నిన్నే వెంబడిస్తున్నాం. అటైతే నేను 100 అంతలు ఇస్తాను నీకు రా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడా? నేను వాటిని 100 అంతలుగా నేను నీకు ఇస్తా, నన్ను వెంబడిస్తే నేను నీకు ఇస్తా. దేవుని ఆశీర్వాదం ఎట్లా వస్తుందంటే యేసయ్యని వెంబడిస్తే వస్తుంది. యేసయ్య వదిలిపెట్టి లోకంలో ఎంతైనా పాకులాడు. గొర్రె ఎంత మేసినా దానికి తోక బెత్తిడే, గుర్రుగా మేసినా కదా తోక ఎంత ఎదుగుతుంది దానికి? ఎంతమ్మా గొర్రెకా? బెత్తిడే దానికి, ఎదగదు తోక. ఈ లోకంలో యేసయ్యని వదిలిపెట్టి లోకంలో మనం ఏదో చేయడానికి వెళితే మనకు బెత్తిడే, ఎదగదు. యేసయ్య కోసం జీవించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకు యేసు ప్రభు చెప్పాడు, శ్రమలుంటాయి,
నిత్య జీవము కూడా ఉంటుంది. నా కోసం అన్ని వదిలిపెడితే నిన్ను ఆదరించే తల్లులను కూడా ఇస్తా నీకు. నా కొరకు నువ్వు అప్పజనులను వదిలిపెడితే అప్పజనులను ఇస్తా నీకు. నా కొరకు అన్నదమ్ములను వదిలిపెడితే నీకు అన్నదమ్ములను ఇస్తా. నిన్ను ఆదరించేవాళ్ళు దేవుని బిడ్డలు ఒకరినొకరిని ఆదరించుకుంటారు. ఆ ప్రేమ మనకు లేదేమో కానీ కదా. దేవుని బిడ్డలు ఒకరినొకరిని ఆదరిస్తారు, దేవుని బిడ్డలను ఆదరిస్తారు, దేవుని బిడ్డల్ని గౌరవిస్తారు. కనుక ఆదరణ కలగద్ది మనకు. కష్టంలో ఉంటే దేవుని బిడ్డలు వచ్చి ఆదరిస్తారు మనం. కనుక ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు పేతురు అన్న మాటకు సమాధానం చెప్పాడు. చివరిలో ఒక మాట అన్నాడు యేసు ప్రభు, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుతారు. చాలామంది యేసు ప్రభు నమ్ముకొని చాలా కాలం అయింది వెనకబడిపోతూ ఉంటారు. మొదటోళ్ళుగా ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి కడపట అయిపోతారు, కడపట కూర్చుంటారు కదా. అయితే కడపటగా ఉన్నవాళ్ళు మొదటోళ్ళకి ముందు స్థానంలో వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు. దేవునిలో దేవుని పట్ల ఆసక్తి, దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల విశ్వాసము, దేవుని గురించి పాడటం, దేవుని గురించి ప్రకటించడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. కడపటగా వచ్చిన వాళ్ళు అలా భక్తిలో విశ్వాసంలో సాగుతారు. అమ్మా ఎలా ఉన్నావు నువ్వు? మొదటగా ఉండి కడపటికి వెళ్ళావా? కడపటగా వచ్చి మొదటి స్థానం లేకున్నావా? ఆలోచన చేయాలి. అందుకని యేసయ్యని ప్రేమించాలి. మనం ఎవరిని ప్రేమించాలా? యేసయ్యని ప్రేమించాలి. ఈ లోకంలో యేసయ్య కంటే దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. భార్యనైనా, భర్తనైనా, బిడ్డలనైనా, ఆస్తినైనా, ఉద్యోగాన్నైనా, వ్యాపారమైనా, లేకపోతే ఇంకేదైనా యేసయ్య కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. ప్రియ సోదరులారా, అర్థమైందా? యేసయ్యని మనం ప్రేమించాలా. అందుకే యోహాను రాశాడు ఆ మాట, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏమన్నాడా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను చెప్పాలా? ప్రేమింపకుడి. ఎవరిని ప్రేమించాలా? యేసయ్యని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలా? యేసయ్య మనల్ని ప్రేమించాడు కాబట్టి. ప్రేమించేది చేశాడు ఆయన, మన కోసం తన ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రేమించి మనల్ని తన రక్తం గార్చాడు మన కోసం. ఆ రక్తంతో మనల్ని కడిగాడు, ఆ రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. మొదట ఆయన ప్రేమించాడు మనల్ని. అమ్మా, మనం ప్రేమించలా ఆయన్ని, మనం ప్రేమించలా. మొదట ఆయనే ప్రేమించి ప్రేమ అంటే ఇదని నేర్పింది ఎవరా? యేసయ్య. ప్రేమను నేర్పింది యేసయ్య మనకి. ఆయన ప్రేమించినట్టుగా మనం ఆయన ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? లోకాన్నా, లోకంలో ఉన్న వాటినా, లేకపోతే యేసయ్యనా? లోకంలో ఉన్నది నాకొద్దు, విడిచిపెట్టి. పేతురు అన్నాడు, విడిచిపెట్టేశాను ఆయన దాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టేసేసిన. ఏమన్నాడు? సమస్తాన్ని వదిలిపెట్టేసిన. వదిలిపెట్టేసావా? పట్టుకొని ఉండవా లోకాన్ని? వ్యర్థమైన ఈ లోకాన్ని వదిలిపెట్టండి అమ్మా. వ్యర్థమైన ఈ లోకాశలను వదిలిపెట్టండి. ఇవన్నీ నశించిపోతాయి అన్నాడు అక్కడ. లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అని రాశాడు. చూసావా? లోకము దీని ఆశలన్నీ, ఈ వైభవాలన్నీ, ఈ ఉద్యోగాలన్నీ, లేకపోతే వ్యాపారాలన్నీ, ఈ గొర్రెలు కానీ, లేకపోతే ఇంకా ఈ పశువుల మందలు కానీ, ఈ పొలాలు కానీ, ఇవన్నీ పోతాయి, ఇవన్నీ పోతాయి. దేవుని చిత్తానుసారంగా జీవించేవాడే నిలుస్తాడు. చూసారా? దేవుని చిత్తానుసారంగా జీవించేవాడే నిలుస్తాడు. ఒక పర్యాయము యేసుప్రభు దగ్గర యేసుప్రభు వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు తల్లి, ఆయన సహోదరులు ఆయన బోధ చేసే ఆ స్థలానికి వచ్చారు. బయట నిలబడి ఉన్నారు. అక్కడున్న వాళ్ళు చూసి
యేసు ప్రభుతో చెప్పారు, అయ్యా నీ తల్లియో నీ సహోదరులు వచ్చి ఉన్నారయ్యా అని అన్నాడు. అప్పుడు ఆయన బోధ వింటున్న వాళ్ళందరి తట్టు కలిగి చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు, నా పరలోకపు తండ్రి చిత్తం ప్రకారంగా చేసేవాడే నా తల్లి, మీరే పరలోకపు తండ్రి చిత్త ప్రకారంగా నా వాక్యం వింటున్నారు మీరు కూర్చొని కదా, మీరే నా తల్లి, మీరే నా సహోదరుడు, మీరే నా సహోదరి. వాళ్ళు నా మాటలు అనకుండా వారు నా కోసం వచ్చారా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తం వచ్చేవాడే నా సహోదరుడు, నా తల్లి. ఏమన్నాడా? ఆ మాట మీకు చదివి చెప్పనా? ఇంటికెళ్ళి కూడా చదువుకోండి మళ్ళా మీరు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చదవండి, నేను చదువుతాను నేనండి. 12వ అధ్యాయం 46వ వచనం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుతుండగా, దొరికింది మీక? మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో ఆయన తల్లియో ఆ సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి సాచి, ఇదిగో నా తల్లియు, ఇంకేమన్నాడా, నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును, నా సహోదరియో, నా తల్లియో నన్ను. ఆ మాటలకు వాళ్ళ తల్లి బాధపడదా? ఏమ్మా చెప్పండి, ఏమ్మా వింటున్నారా? అర్థమవుతుంది చెప్పే మాట. బాధపడినా యేసు ప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారం చేసే ఆయన శిష్యులు ఉన్నారు. వాళ్ళ సైడ్ చూసి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, ఇదిగో నా సహోదరి, మీరే నా తండ్రి చిత్తం చేసేవాళ్ళు, మీరే నా తల్లి, మీరే నా సహోదరు. పిల్లరా, ఈనాడు యేసయ్య చిత్త ప్రకారం చేసేవాడే ఆయన సహోదరుడు. యెహోలోక సంబంధమైన దానిని దేవుడు పట్టించుకోవాల, గౌరవించాడులే, తల్లిని గౌరవించాడు. సెలవులో వేలాడుతున్నప్పుడు చివరి దశలో యోహాను అక్కడ నిలబడి ఉంటే యోహానుకు అప్పగించాడు ఆయన తల్లి విషయం. ఇదిగో నీ తల్లి యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహానుకు అప్పగించి బాధ్యతను అప్పగించాడు. కానీ ఎవరిని మనం ఎక్కువగా కనపరచాలంటే మన దేవుణ్ణి, మన ప్రభువునే. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన సహోదరులు వచ్చినా కూడా మాట్లాడాలని నీతో, వాళ్ళు ఏదో మాట్లాడాలని ఎలపట్టున్నారు అని అంటే, ఎవర్రా నా సహోదరులు, ఎవరు నా తల్లే? నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే నా సహోదరుడు, నా తల్లి, నా సహోదరుడు, మీరే. చూసావా? కనుక దేవుని చిత్త ప్రకారం చేస్తున్నావా, లేకపోతే నీ ఇష్ట ప్రకారంగా పోతున్నావా? ఒక్కటి ఆలోచన చేసుకో. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు త్వరగా. వస్తే ఈ లోకం నుండి చేసేది ఏది రాదు నీతో కూడా. యేసయ్య కొరకు నువ్వు జీవించేవే, ఆ జీవితం నీతో కూడా వస్తుంది. యేసయ్య కొరకు నువ్వేం చేసావు? ఎప్పుడైనా సరే ఒక కరపత్రిక తీసుకుని వెళ్ళి, మా యేసయ్యను నమ్ముకో, యేసయ్య మంచి దేవుడు, యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, నన్ను మార్చాడు, నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడు అని ఎప్పుడైనా అమ్మా
దేవుణ్ణి నమ్మని వాళ్ళకి పోయి చెప్తే ధన్యురాలువే. యేసయ్య గొప్ప దేవుడమ్మా, యేసయ్య నన్ను మార్చాడు, నా జీవితంలో ఆనందం ఇచ్చాడు. ఉన్నా లేకపోయినా యేసయ్య నాకున్నాడు, అదే ఆ గొప్ప ఆనందము. యేసయ్య నమ్ముకుంటే నిన్ను కూడా అలా చేస్తాడు, పరలోకం ఇస్తాడు. రేపు నేను నరకానికి వెళ్ళను, నేను పరలోకంలో ఉంటా, నిన్ను కూడా పరలోకానికి తీసుకెళ్తాడు అని యేసయ్యని గురించి చెప్పాలా. అది ఆయన పని. ఆయన మాటలు వినటం, ఆయన్ని ఆరాధించటం, ఆయన గురించి ఇతరులకు చెప్పటం. పేతురుని ఎందుకు పిలిచాడంటే, నిన్ను చేపలు పట్టుకుంటున్నాను, నిన్ను మనుషులను బట్టేవాడినిగా చేస్తారా అన్నాడు. చేశాడు. పేతురు అలాగా ఒకరోజు వల వేసాడు. ఏ వల? సువార్త అనే వల వేసాడు. సువార్త అనే వల వేస్తే 3000 చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయా? 3000 మంది నమ్ముకున్నారు ఆయన స్వార్థ అనే వల వేస్తే. అంతకుముందు చేపలు పట్టే వల వేసి చేపలు పట్టాడు. ఇప్పుడు స్వార్థ అనే వల వేసి మనుషులను పట్టాడు. యేసుప్రభు చెప్పిన మాట అదే, నిన్ను మనుషులను బట్టే జాలర్లుగా చేస్తాను. ఇప్పుడు మనుషులను బట్టేవాడిని చేశాడు. నువ్వెవరిని పడుతున్నావా అమ్మా? ఏం పట్టుకుంటున్నావా? ఏం పడుతున్నావా చెప్పు. యేసయ్య నీకు మనుషులను పట్టమని చెప్పాడు. మనుషుల్ని, నా రాకడ సమీపంగా ఉంది, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని సిద్ధపరచండి, నశించిపోతున్నారు వాళ్ళంతా, నా ప్రేమను గురించి, నా కృపను గురించి చెప్పండి అని అంటున్నాడు. చెప్తున్నావా? చెప్పినవాడే ధన్యుడు. యేసయ్య రాజ్యం కోసం సిద్ధపడాలా, నమ్మినోడు వెనకబడకూడదు. ఈవేళ మీరు వచ్చారు కాబట్టి ఈ మాటలు విన్నారు, రానోళ్ళకి మాటలు లేవుగా, ఈ వాక్యం లేదుగా. చూసారా? ఇలాంటి వాక్యాలు పోగొట్టుకుంటే ఈ వాక్యాలు మనల్ని విశ్వాసంలో బలపరుస్తాయి. ఇప్పుడు వింటావు ఇట్లాంటి మాటలు నువ్వా? యేసయ్య వస్తున్నాడు, అందుకని ఆయన రాకడకి సిద్ధం చేయాలి. మనుషులను పట్టుకురావాలి. యేసుప్రభు అన్నాడు, నేను మనుషులను బట్టి జాలర్లుగా మిమ్మల్ని చేస్తా. మనుషులను పట్టుకురావాలి. మనమే జారిపోతే ఎవరు వస్తాడా? చెప్పండమ్మా. మనమే జారిపోతే, మనమే ఆగిపోతే, మనమే విశ్వాసంలో లేకుండా బలహీనం అయిపోతే ఎవడు నమ్ముతాడు కదా? మన విశ్వాసంలో, భక్తిలో మనం సాగే కొద్దీ దేవుడు మన విశ్వాసాన్ని బట్టి ఇతరులను కూడా మారుస్తాడు. అందుకని యేసయ్య రాకడకి మనం సిద్ధపడాలా, లోకాన్ని కూడా సిద్ధం చేయాలమ్మ. అందుకే స్వార్థ ప్రకటించాలి. లోకంలో ఎంతో ఖర్చు పెట్టి దేవుని సేవకులు దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారు లోకంలో. అర్థమైందా? అలాగే దేవుని కొరకు మనం జీవించే వాళ్ళంగా ఉండాలని యేసు ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుని రాకడికి మనం సిద్ధపడాలా. ఆగబాకండి. ఆదివారమున తప్పనిసరిగా దేవుని ఆరాధించండి. ప్రతి వాక్య కూడికి రండి. రేపు బేస్తవారం అంటుందా, ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కదా. 15వ తారీఖున విడవలలో స్త్రీల మీటింగ్ ఏర్పాటు చేసింది. 2 సేవకురాళ్ళు వస్తున్నారు. సరళ కుమారుని గూడూరు నుంచి, సునీతమ్మ గారు నెల్లూరు నుంచి, డాక్టర్ ఒక ప్రిన్సిపాల్, వీళ్ళిద్దరు వస్తున్నారు. దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆ రోజు అంతా మీరు ఉండాలా. మధ్యాహ్నం భోజనం చేసుకుని రావటం కాదు, సాయంత్రం 4 గంటల దాకా ఉండాలి. తప్పనిసరిగా గుంట మీద ఉన్న వాళ్ళందరూ, స్త్రీలందరూ మొత్తం రావాలి కదా. ఆ రోజు ప్రార్థన చేయండి. అలాగా మంచిగా జరగాలని, అనేక మంది రావాలని, దేవుని వాక్యం వినాలని, ఆశీర్వదించబడాలని. ఎన్ని పనులు ఉన్న సెలవు పెట్టుకున్నారు కనుక వచ్చేసి దేవుని వాక్యం వినండి. విడవలలో ఏర్పాటు చేస్తున్నాం 15వ తారీఖున. ప్రార్థన చేయండి. దేవుడి వాక్య భాగాల్ని మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.